అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్నది కేంద్ర మంత్రిగా అనౌన్స్ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద. వేదాల నిలయమైన వేదభూమిలో పుట్టిన వేమిరెడ్డి గారు వేదభూమిలోనే వెలుగొందిన ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేయాలని ప్రజానేతగా వెలుగొంది ప్రజల హృదయాలలో పదిలమైన నేతగా పేదల అభ్యున్నతకు పాటుపడే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూసి ఆ వేదములు వెలిసిన వెంకటేశ్వరుడే పులకించెనుగా అన్న తారకరాముని ఆశయాలకు అడుగులు వేసేవాడే ఈ ప్రభాకర్ రెడ్డిని చూసి పంచభూతాలు ప్రకృతమ్మ పరవశించిపోయెను. ఆనాటి కవేంద్రుల ఆశయాలకు అడుగులు వేస్తాడు, మహామహులు కన్న కలలు నెరవేరుస్తాడు. పెద్దాయనకు ప్రభాకర్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున ప్రజా కవయిత్రిగా శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభ నమస్కారాలు అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు. నేనైతే చూడలేదండి, మా తమ్ముడు మాత్రం చూశారు. వారితో కొంచెం అనుబంధం ఉంది తమ్ముడికి. మా తమ్ముడి పేరు శ్రీహరి. అందరికీ నమస్కారం.